తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీని ఈ సరఫరా కేసులో కొవ్వూరు ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల విచారించారు. నెల్లూరులోనే ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2019 సెప్టెంబర్ నుంచి 4 నెలల పాటు ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు కొనుగోళ్ల కమిటీ సభ్యులను విచారిస్తున్న క్రమంలోనే ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు. నెయ్యి కొనుగోళ్లకు టెండర్లు ఎలా పిలుస్తారు, విధి విధానాలేమిటి అని అడిగినట్లుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ పిఏ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కారణమేంటని ఆమెను ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలోని కీలక నేత విన్నవించడంతోనే తొలుత నెలకు 50,000, అనంతరం 25,000 చొప్పున కొంతకాలం ఇచ్చామని ప్రశాంత్ రెడ్డి సమాధానమిచ్చారు. తాము ఎందరికో మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటామని, అందులో భాగంగానే అతనికి డబ్బులిచ్చామని తెలిపారు. చిన్నప్పన్న ఎప్పుడూ తమ దగ్గర పని చేయలేదని, పిఏగాను లేరని బదులిచ్చారు. అతనికి ఢిల్లీలో ఉద్యోగం ఇవ్వాలని కూడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనలు సరళతరం చేసినప్పుడు కూడా తాను కొనుగోళ్ల కమిటీలో లేనని చెప్పారు. కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 23న మంత్రి పార్థసారథిని సైతం సిట్ ప్రశ్నించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2 ఏళ్ల పాటు ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన కొనుగోళ్ల కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. 2020 మార్చిలో కోవిడ్ తర్వాత నుంచి తాను పెద్దగా బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, కల్తీ నెయ్యి గురించి తనకు తెలియదని పార్థసారథి చెప్పినట్లు సమాచారం. అధికారులే అంతా చూసుకుంటారని సమాధానం చెప్పారని తెలుస్తోంది. మరోవైపు కల్తీ నెయ్యి కేసులో ఫిర్యాదిచ్చిన మురళీకృష్ణకు కూడా ఇందులో ప్రమేయం ఉందని సిట్ భావించడంతో ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదిచ్చిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా ఉన్న శ్యామలరావుకు సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా కొన్ని రోజుల క్రితం విచారించారు. కల్తీ గురించి అనుమానం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, నమూనాలను గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపటం వరకు తన వద్ద ఉన్న సమాచారాన్ని అంతా ఆయన సిట్ అధికారులకు చెప్పారు. తిరుమల లడ్డూ తయారీకి తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ మీ హయాంలోనే కల్తీని సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదని, అప్పట్లోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు. తిరుపతి అలిపరి సమీపంలోని సిట్ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు భూమన్ను విచారించిన సంగతి తెలిసిందే. టెండర్లు పిలవటం, ఖరారు చేయటం అంతా అధికారులే చూసుకుంటారని, తనకేం సంబంధమని అధికారులకు ఎదురు ప్రశ్నించినట్లుగా సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం.